వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు విముక్తి లభించింది. గూఢచర్యం ఆరోపణలను ఎదుర్కొంటూ ఇన్నాళ్లు బ్రిటన్లో తలదాచుకున్న ఆయనను విడిచిపెట్టాలని అమెరికా న్యాయస్థానం తీర్పిచ్చింది. దీంతో ప్రత్యేక విమానంలో ఆయన తన సొంత దేశం ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. నేరాన్ని అంగీకరిస్తానని, అందుకు బదులుగా అదనపు శిక్ష విధించకుండా తనను విడుదల చేయాలంటూ అమెరికా న్యాయశాఖతో అసాంజే డీల్ కుదుర్చుకున్నారు. డీల్లో భాగంగా అసాంజే నేరాన్ని అంగీకరించేందుకు సిద్ధమయ్యారంటూ బ్రిటన్ కోర్టుకు అమెరికా న్యాయశాఖ డాక్యుమెంట్లను అందజేసింది. దీంతో అమెరికా కోర్టులో హాజరయ్యేందుకు వీలుగా అసాంజేకు బ్రిటన్ కోర్టు రిలీజ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. జైలు నుంచి విడుదలైన ఆయన ప్రత్యేక విమానంలో ఆస్ట్రేలియా సమీపంలో ఉన్న అమెరికన్ భూభాగమైన నార్థన్ మరియానా ఐలాండ్స్ రాజధాని సైపన్కు వెళ్లారు. బుధవారం అక్కడి యుఎస్ కోర్టులో హాజరై తన నేరాన్ని అంగీకరించనున్నారు. అసాంజే నేర అంగీకార పత్రంపై జడ్జి సంతకం చేయగానే ఆయన ఈ కేసు నుంచి బయటపడనున్నారు. జడ్జి తీర్పు తర్వాత ఆయన తన సొంత దేశమైన ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. అసాంజే అమెరికా న్యాయ విభాగం మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఆస్ట్రేలియా ప్రధాని స్వాగతించారు. ఇది సున్నితమైన అంశమైన నేపథ్యంలో దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చేయలేమని అన్నారు. కేసు పూర్వాపరాలను పక్కన పెడితే విచారణ మాత్రం చాలా సుదీర్ఘంగా కొనసాగిందని అభిప్రాయపడ్డారు. అసాంజేను మరింత కాలం బందీగా ఉంచడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని స్పష్టమైందన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన అసాంజే 2006లో వికీలీక్స్ సంస్థను స్థాపించారు. అమెరికా ఆర్మీ ఇంటెలిజెన్స్ మాజీ ఆఫీసర్ చెల్షియా మానింగ్ నుంచి మిలిటరీ సీక్రెట్ ఫైల్స్ సేకరించి 2010లో పబ్లిష్ చేయడంతో అసాంజే పేరు అంతర్జాతీయంగా మారుమోగింది. ఇరాక్లోని బాగ్దాద్లో అమెరికా చేసిన ఎయిర్ స్ట్రైక్లో 2 రాయిటర్స్ జర్నలిస్టులు సహా అనేక మంది ప్రజలు చనిపోయిన ఘటన వీడియోను రిలీజ్ చేయడం సంచలనంగా మారింది. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాలకు సంబంధించిన వీడియోలను, యుఎస్ డిప్లొమాటిక్ డాక్యుమెంట్లతో సహా లక్షలాది సీక్రెట్ ఫైల్స్ను ఆయన బయటపెట్టారు. అయితే అసాంజే గూఢచర్యానికి పాల్పడ్డారని, తమ దేశ మిలిటరీ రహస్య పత్రాలను బహిర్గతం చేశారని అమెరికా కేసు నమోదు చేసింది. ఈ కేసులో అసాంజేను స్వీడన్కు అప్పగించాలని బ్రిటన్ కోర్టు 2012లో ఆదేశించడంతో ఆయన లండన్లోని ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకున్నారు. 2019లో అసాంజేకు ఈక్వెడార్ ఆశ్రయం రద్దు చేయడంతో అరెస్ట్ అయ్యారు. బెయిల్ రూల్స్ ఉల్లంఘించినందుకు బ్రిటిష్ కోర్టు 50 వారాల జైలు శిక్ష విధించింది. ఈ శిక్ష పూర్తయిన గూఢచర్యం కేసులో అమెరికా అప్పగించడానికి సంబంధించినటువంటి విచారణ పెండింగ్లోనే ఉండటంతో అప్పటి నుంచి ఆయన బ్రిటన్ జైలులోనే ఉన్నారు. తాజాగా అమెరికాతో డీల్తో ఆయన 5 ఏళ్ల తర్వాత రిలీజ్ అయ్యారు.